ఇప్పుడు కొత్త ప్రభుత్వం బాగుంది. మిగతా ప్రభుత్వం ఏమీ చేయలేదు మాకు. ఏమీ కాలేదు, ఏమీ చేయలేదు. ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఫుట్పాత్ మీద బిర్యానీ సెంటర్ పెట్టుకొని జీవిస్తున్నాము. మా హస్బెండ్ హ్యాండిక్యాప్, చాలా ఇబ్బందిగా వెళ్తుంది. ఏదైనా తీసి బ్రతుకుదామని నా అభిప్రాయం అండి. అంటే మీరు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అది అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు ఎటువంటి పథకాల ద్వారా లబ్ధి చెందలేదు? ఏ పథకం నాకు లభ్య దొరకలేదు, ఏ ఇల్లు దొరకలేదు, ఏమి ఒక రేషన్ కార్డే దొరికేది అంతే. ఏమీ లేదు నా. ఓకే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి బస్సు కూడా ఫ్రీ ప్రయాణం పెట్టారు. అలాగే అన్నట్టుగా 500కి గ్యాస్ సిలిండర్ కూడా మరో 4 రోజులు ఇంప్లిమెంట్ కాబోతుంది. చాలా సంతోషం. చీఫ్ మినిస్టర్ వచ్చిన చాలా అందరికీ ప్రభుత్వానికి బస్ ఎక్కి మంచిగా అన్ని అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రేవంత్ రెడ్డికి, చీఫ్ మినిస్టర్కి. ఇంకా ఇప్పుడు కూడా మాకు ఏదైనా ఇల్లు ఏదైనా మాకు మంచిగా ఏదైనా ఇస్తే ఆయనకు తప్పకుండా మరొకసారి మళ్ళీ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తాం, గెలిపించుకుంటాం. అంటే ఇప్పటికే గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలపై ఆలోచించడానికి ప్రజాపాలన అని చెప్పేసి ఎటువంటిది కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చాక ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ఒక ప్రజాపాలన వేదికగా ఈ యొక్క సమస్యల గురించి అక్కడికి వెళ్తున్నారు. ఏ విధంగా చెప్పుకోవచ్చు? గత ప్రభుత్వం లేదు కదా, ఎలా ఉంది ఇప్పుడు దండి? ఇప్పుడైతే చాలా బాగుందండి. అందరికి లేడీస్కు అన్ని సౌకర్యాలు, గ్యాస్ వచ్చి అన్నీ అంతా ఫ్రీ బస్ కదా, ఎలా ఉందండి? చాలా బాగుందండి. అంటే ఇప్పటికే లేడీస్కి ఫ్రీ ట్రావెలింగ్ పెట్టిన తర్వాత బస్సెస్లో ఎక్కువ రష్ లేడీస్ ఉంటున్నారు. ఎలా ఉందండి? సీటింగ్ కంఫర్టబుల్గా ఉందా లేదంటే? కంఫర్టబుల్ ఉందండి, సీటింగ్ అంతా కంఫర్టబుల్ ఉంది, పర్వాలేదు, ఓకే. కానీ మా లేడీస్కు ఇది లేదు, పేషెన్స్ లేవండి, ఓపిక లేదు, పేషెన్స్ లేదు, ఓపిక లేదు. అది మాదే తప్పు అనుకో. లేడీస్తే కంగారు పడుకుంటా తొందర ఎక్కాలని చూస్తారండి. అంటే ఇప్పటికీ కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్, ఇందులో కూడా. సో ఏంటంటే కండక్టర్పై కొంచెం కోపడుతూ మాట్లాడడం, కనీసం ఆధార్ కార్డు అడుగుతుంటే కొంతమంది అయితే ఫోన్లు చూసుకుంటూ కనీసం రెస్పాన్స్ లేదంటే ఆధార్ కార్డు ఇవ్వమంటే. తప్పండి, చాలా తప్పు. మనం అడిగినప్పుడు మనం ఆధార్ కార్డు చూపించే అయిపోతుంది. సరే, బాగానే. ఓకే. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ అండి, తప్పకుండా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాండి నేనైతే. ఓకే. ఈ ప్రభుత్వాన్ని మీకు మంచి పథకాలు ఇచ్చి మీకు లబ్ధి చెందేలా చేస్తుంది అనుకుంటున్నారా? ఉన్నాను, తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నాను. చీఫ్ మినిస్టర్ ఇస్తారని అనుకుంటున్నాను. మరి దీనికి సంబంధించి మీరు అప్లికేషన్లు పెట్టుకున్నారండి? అన్నీ పెట్టుకున్నానండి, గ్యాస్ అప్లికేషన్ అన్నీ. మాకు లేడీకి ఏం సంబంధం అన్నీ పెట్టేసుకున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలనుకుంటారండి? ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఎటువంటి లక్షణాలు ఉండాలని మీరు అనుకుంటారు? అంటే సింపుల్, మమ్మల్ని అర్థం చేసుకున్నట్టు నాయకుడు ఉండాలి. మా మాటలు విని మాకు అన్నీ మంచిగా చేస్తే ఓకే.